హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఆడబిడ్డ నిధి పథకం ద్వారా ప్రతి నెల కూడా 1500 సంవత్సరానికి 18,000 రూపాయలు ఈ యొక్క మహిళల ఖాతాలో జమ చేయడానికైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుందండి. అయితే వీటికి సంబంధించి గాను మహిళలకు ఎప్పుడెప్పుడు జమ చేస్తుంది ఈ యొక్క నిధులకు సంబంధించి గానని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించి గాను తాజా అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ యొక్క నిధుల విడుదలపై అయితే ఎప్పుడు పెంచందించబోతుంది? దీనికి సంబంధించి గాను అర్హతలేంటి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు తెలియజేస్తాను. సో, మహిళలందరికీ కూడా ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో, దయచేసి మహిళ ఎవరైతే ఉంటే మాత్రం ఖచ్చితంగా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తది. అలాగే వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. వారు కూడా తెలుసుకోగలుగుతారు. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం కూటమి ప్రభుత్వం అనేక పథకాలకు సంబంధించి గాను హామీలైతే ఇవ్వడం అనేది జరిగింది కదా! అంటే తల్లికి వందనం పథకం గానీ, ఉచిత బస్సు పథకం గానీ, ఇప్పుడు ఈ యొక్క పథకం సంబంధించి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళల ఖాతాలో ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 18,000 అనేవైతే నిధులనేవి జమ చేయడానికి సిద్ధమవుతుందండి. అనేక పథకాలకు సంబంధించి గాను హామీలు ఇవ్వడం వల్ల మనకు కాస్త ఆలస్యం అయితే అయిందనమాట. సో, వాటికి సంబంధించి వివరాలు కూడా చెప్తానండి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఈసారి ఆడబిడ్డ అనేది మాత్రం కేవలం అర్హత ఉన్నవారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, దీనికి సంబంధించి కూడా ఒక అడుగు ముందడుగంటూ వేసుకుంటూ వెళ్తుందండి. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే తల్లికి వందనం పథకం గాని, అలాగే స్త్రీ శక్తి పథకం కింద అంటే ఉచిత బస్సు పథకం సంబంధించి కానీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడం అయితే జరిగింది కదా! సో, వాటికి సంబంధించి కూడా వివరాలన్నీ కూడా తెలపడం జరిగిందనమాట. అర్హత ఉన్న ప్రతి మహిళలకి కూడా ఈ యొక్క నిధులు అందుతాయని చెప్పేసి తెలపడం అయితే జరిగిందండి. అయితే దీనికి సంబంధించి గాను ముఖ్యంగా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో, పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే ఉండవసరం లేదండి. మీకు తల్లికి వందన పథకాల్లో కూడా ఏవైతే నిధులైతే జమ అయ్యాయో ఆ బ్యాంక్ ఖాతాలోనే ఈసారి కూడా జమ అవుతాయండి. ఆడబిడ్డ పథకం సంబంధించి కూడాని. కాకపోతే అర్హతలు కలిగి ఉండాలనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడేంటంటే మీరు ఆంధ్రప్రదేశ్‌లో హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ఉండాలనమాట. అంటే ఆంధ్రప్రదేశ్‌లో మీ చిరునామా అయితే ఉండాలి. మీరు శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే మాత్రం మీకు ఈ పథకం అయితే వర్తిస్తుందండి. అలాగే బ్యాంక్ అకౌంట్ సంబంధించి గాను ఈ కేవైసీ పూర్తయి ఉండాలనమాట. అలా ఎవరికైతే పూర్తయి ఉంటుందో వారికి మాత్రం అందించే అవకాశం అయితే ఉందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి గాను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగైతే వేస్తుందనమాట. సో, అర్హత ఉన్న ప్రతి మహిళలకు కూడా ఈ యొక్క నిధులైతే అందించాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకోబోతుందండి. త్వరలోనే దీనికి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రాబోతుందనమాట. ఇప్పుడు దీనిపై ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.